బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు ఎప్పుడైనా మీ హృదయం ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా భారంగా ఉందని అనిపించిందా? మీరు ఏమీ చేయకపోయినా అలసిపోయినట్టు అనిపించిందా? మీలో ఏదో నిశ్శబ్దంగా విరిగిపోతున్నట్టు అనిపిస్తుందా? కాని ప్రపంచం మాత్రం మీరు నవ్వుతున్నట్టే చూస్తుంది. మీరు మీ రోజును గడుపుతారు, మనుషులతో మాట్లాడుతారు, నవ్వుతారు. కాని లోపల ఎక్కడో ఒక నిశ్శబ్దం ఉంది, అది బాధిస్తుంది. నేను మీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరు అనుభవిస్తున్న ఈ బాధ ఎప్పుడూ శిక్ష కాదు. కొన్నిసార్లు అది అల్లా మిమ్మల్ని తనవైపు పిలుస్తున్న ఒక సంకేతం. మనకు సాధారణంగా అనిపించేదేమిటంటే, జీవితంలో బాధ వస్తే ఏదో తప్పు జరుగుతోంది అని. కాని ఆ బాధ అంటే ఏదో సరిచేయబడుతోంది అంటే. బంగారం గురించి ఆలోచించండి. బంగారం తీవ్రమైన అగ్నిగుండా వెళ్ళకపోతే శుద్ధి కాలేదు. ఆ అగ్ని దాన్ని నాశనం చేయదు, దాని లోపల ఉన్న మలినాలను తొలగిస్తుంది. అలాగే మీ హృదయం కూడా భావోద్వేగ బాధ ద్వారా శుద్ధి అవుతుంది. ఆ విరిగిన హృదయం, ఆ ఒంటరితనం, ఎలాంటి కారణం లేకుండా మీరు ఏడ్చే రాత్రులు, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి ఒక ప్రక్రియలో భాగం. అల్లా మీలో నుండి ఏదో తీసేస్తున్నాడు, మీరు చూడలేని ఏదో. మీ జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక అసౌకర్యమైన నిజం తెలుస్తుంది. అన్నీ బాగున్నప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు అల్లాహ్కి అంత దగ్గరగా లేరు. మీ నమాజ్ త్వరగా ముగిసేది, మీ మనసు చెల్లాచెదురుగా ఉండేది, మీ సంబంధం బలహీనంగా ఉండేది. కాని పరిస్థితులు కష్టంగా మారినప్పుడు, మీరు కోల్పోయినట్టు అనిపించినప్పుడు, మీరు చేతులు ఎత్తి చెప్పేవారు, ఓ అల్లా, దయచేసి నాకు సహాయం చేయు. ఆ క్షణం, ఆ నిజమైన పిలుపు, మీరు అల్లాహ్ను మర్చిపోయిన సౌకర్యమైన రోజుల్లో కంటే చాలా విలువైనది. మీకు ఒంటరిగా అనిపించవచ్చు, కాని మీరు ఒంటరిగా లేరు. అల్లాహ్ చెబుతాడు, ఆయన మీ గొంతులోని శిర కంటే దగ్గరగా ఉన్నాడు, మీ ఆలోచనల కంటే దగ్గరగా, మీ గుండె చప్పుడు కంటే దగ్గరగా. కాని ఒక నిజముంది, చాలామంది పట్టించుకోరు. మీరు ఆ దగ్గరతనాన్ని నిజంగా అనుభవించేది మిగతావన్నీ మీ నుంచి పోయినప్పుడు మాత్రమే. మనుషులు దూరమైనప్పుడు, ప్రణాళికలు విఫలమైనప్పుడు, జీవితం భారంగా అనిపించినప్పుడు, అప్పుడు మాత్రమే ఆ సంబంధం నిజమవుతుంది. ప్రవక్తల జీవితాలను చూడండి. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం తన ఆరోగ్యం, తన సంపద, తన కుటుంబం అన్నీ కోల్పోయారు. అయినా అల్లాహ్ ఆయనను ఆ స్థితిలోనే ప్రేమించాడు. ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం పూర్తిగా చీకటిలో చేప కడుపులో ఉండిపోయారు. అయినా అల్లాహ్ ఆయనతో ఉన్నాడు. మర్యం అలైహిస్సలాం ఒంటరిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు. వాళ్లతో ఎవరూ లేరు. అయినా అల్లాహ్ వారిని ఎంచుకుని గౌరవించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హిరా గుహలో ఒంటరిగా కూర్చునేవారు. హృదయం భారంగా ఉండేది. ఆ ఒంటరితనంలోనే ఆయనకు వహీ వచ్చింది. ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు బలంగా ఉన్నప్పుడు, విజయవంతంగా ఉన్నప్పుడు మాత్రమే అల్లాహ్ మిమ్మల్ని ప్రేమించడు. మీరు విరిగిపోయినప్పుడు ఆయన మీ వైపు ఎక్కువగా తిరుగుతాడు. మీరు ఎవరు లేరని అనిపించినప్పుడు, మీ బాధ అల్లాహ్ దృష్టిలో బలహీనత కాదు, అది మీకు పెద్ద బలం కావచ్చు. ఎందుకంటే హృదయం మృదువుగా ఉన్నప్పుడు మాటలు నిజంగా మారతాయి. మీరు నటించడం ఆపేస్తారు, మీరు సంపూర్ణంగా కనిపించాలనే ప్రయత్నం ఆపేస్తారు, మీరు నిజం మాత్రమే మాట్లాడతారు. అల్లాతో మాట్లాడడానికి మీకు సంపూర్ణమైన మాటలు అవసరం లేదు, పొడవైన క్లిష్టమైన ప్రార్థనలు అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సాదా నిజమైన మాట చాలు. ఓ అల్లా, నాకు ఏమి చేయాలో తెలియదు. ఈ ఒక నిజమైన పిలుపు భావం లేకుండా చెప్పే గంటల మాటల కంటే బలంగా ఉంటుంది. అల్లాహ్ మీ నుండి సంపూర్ణత కోరడు, ఆయన మీ నుండి నిజాయితీ కోరుతున్నాడు. ఆ నిజాయితీ చాలాసార్లు విరిగిన హృదయం నుంచి వస్తుంది. చాలామంది ఆశ కోల్పోతారు, ఎందుకంటే వారి ప్రార్థనలు వినబడట్లేదని అనుకుంటారు. వారంటారు, నేను ప్రార్థించాను కాని ఏమీ మారలేదు. కాని ఈ ఆలోచన తప్పు. ఆలస్యమంటే తిరస్కరణ కాదు. కొన్నిసార్లు అల్లాహ్ మీ ప్రార్థనను ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మీరు ఇంకా సిద్ధంగా లేరు. కొన్నిసార్లు ఆయన మీకోసం ఇంకా మంచిదాన్ని సిద్ధం చేస్తున్నాడు. మరికొన్నిసార్లు మీరు కోరింది మీకే నష్టం చేసేదిగా ఉంటుంది. ఒకసారి మీరు చాలా ఆశించిన ఒక విషయం గుర్తు చేసుకోండి, ఒక సంబంధం లేదా ఒక అవకాశం. అది జరగలేదు. ఆ సమయంలో మీరు బాధపడ్డారు, నిరాశ చెందారు. కాని తరువాత మీరు గ్రహించారు, అది జరిగి ఉంటే మీకు ఇంకా ఎక్కువ నష్టం చేసేది. మీరు తిరస్కరణగా చూసింది నిజానికి రక్షణ. ప్రతి మూసివేసిన తలుపు నష్టం కాదు,
కొన్ని తలుపులు మీరు మీ నాశనం వైపు వెళ్లకుండా ఉండటానికి మూసివేయబడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక విశ్వాసికి ఒక ముళ్ళు గుచ్చినా దాని ద్వారా అతని పాపాలు క్షమించబడతాయి. ఒక చిన్న ముళ్ళు కూడా ఫలితమిస్తే మీ లోతైన భావోద్వేగ బాధ గురించి ఏమంటారు? మీ నిద్రలేని రాత్రుల గురించి ఏమంటారు? మీ ఆందోళన గురించి ఏమంటారు? మీ నిశ్శబ్దమైన కన్నీళ్ల గురించి ఏమంటారు? ఇవన్నీ వృధా అవుతున్నాయని మీరు నిజంగా అనుకుంటున్నారా? ప్రతి కన్నీరు కనిపిస్తుంది, ప్రతి బాధ నమోదు చేయబడుతుంది, ఏదీ వదిలిపెట్టబడదు. అల్లాహ్ మరో విషయం చెబుతాడు, కష్టంతో పాటు సులభత ఉంటుంది. ఆయన కష్టానికి తరువాత సులభత అని చెప్పలేదు, కష్టంతో పాటు ఉందని చెప్పాడు. అంటే మీరు బాధలో ఉన్నప్పటికీ, మీరు ఒత్తిడిలో ఉన్నప్పటికీ దానిలోనే కరుణ ఉంది. మీరు ఇప్పుడే చూడలేని మంచి జరుగుతోంది, మీరు ఇప్పుడే అర్థం చేసుకోలేరు, కానీ ఒకరోజు అది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ హృదయం భారంగా ఉంటే దాని నుండి పారిపోవద్దు, దాన్ని పూర్తిగా దూరం చేయడానికి ప్రయత్నించవద్దు. దాన్ని ఉపయోగించండి. ఆ బాధను అల్లాహ్తో మాట్లాడే మార్గంగా మార్చండి. ఆయనతో నిజాయితీగా మాట్లాడండి. అవసరమైతే ఏడవండి. ఎందుకంటే మీరు తప్పించుకోవాలని చూస్తున్న ఈ క్షణమే మీ జీవితాన్ని మార్చే క్షణం కావచ్చు. ఒకరోజు మీరు మీ జీవితంలోని ఈ దశను తిరిగి చూస్తారు. మీను విరగగొడుతుందని అనుకున్న ఈ బాధను చూసి మీరు చెబుతారు, ఇదే నన్ను అల్లాకి దగ్గర చేసింది.